అనిపిస్తోందా? అవసరం వేరు, ఆచరణ సాధ్యం వేరండి. అందుకే రెండు చెప్పాను నేను. అదే ఇప్పుడు రాజకీయాల్లో అవినీతి రహిత వ్యవస్థలు ఏర్పాటు చేయాలి అనే కోరికే ఎవరికైనా ఉండడం మంచిది. అది ఆ రకంగా అవినీతి వ్యతిరేకంగా సమాజాన్ని చైతన్యపరచడం కానీ, అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడం కోసం ప్రయత్నం చేస్తామని ఎవరు చెప్పినా, ఎవరు ఆచరణలో తీసుకుని వచ్చినా మనం హర్షించాలి, అందులో సందేహం లేదు. అయితే నేను నా చుట్టూ ఇట్లా టోనం పెట్టుకొని నేను ఏం నిర్మిస్తాను సార్? నేనేం చేయగలుగుతాను? ఇప్పుడు ఎమ్మెల్యేలు 50 కోట్లు 60 కోట్లు కొన్ని చోట్ల 100 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టుకొని ఎమ్మెల్యేలు అయినారు. ప్రజాసేవ కోసం అయినారా? ప్రజలకు నిజంగా నిస్వార్థంగా సేవ చేయడం కోసం వచ్చారా? కాబట్టి రాజకీయం అనేది ఒక వ్యాపారమైనటువంటి పూర్వరంగంలో ఈ ఎమ్మెల్యేలందరూ నిజాయితీపరులుగా ఉండాలని కోరుకోవడం వేరు, ఉంటారని ఉండేలాగా చేయగలుగుతానని ఎవరన్నా ఆశిస్తే అది చాలా పొరపాటు అండి, సాధ్యమయ్యే పని కాదు. ఇంకొకటి ఏమంటే, నేను ఆపరేషన్ సింధూర్ను ఈ స్థాయికి మనం దిగజార్చడం మంచిది కాదు. ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తి ఏముంది? ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ప్రజానీకానికి చెప్పినటువంటిది ఏమంటే, మనం మన మీద దాడి చేసిన వాళ్ళను, అమాయకుల్ని చంపిన వాళ్ళను పట్టుకొని వస్తాం, లేదా వాళ్ళని చంపేస్తాం, వాళ్ళ మీద శిక్షలు తీసుకుంటా చేస్తాము. ఆ రకంగా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి పాకిస్తాన్ గుణపాఠం చెప్తాం. అదే ఆపరేషన్ సింధూర్. అది అన్ని పార్టీలు బలపరిచాయి. ఎవరికి ఎన్ని రిజర్వేషన్స్ ఉన్నా ఎస్ మీరు చేయండి, మాకేం అభ్యంతరం అని చెప్పారు. నిన్న ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక వార్త రాసిందండి, బహుశా విక్రమ్ గారు అన్న చూసింటారు, వెంకటకృష్ణ గారు చూశారో నాకు తెలియదు. ఆపరేషన్ సింధూర్ గురించి ట్రంప్ మాటల్లో చెప్పడమే కాకుండా అమెరికా కోర్టులో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక అఫిడవిట్ను దాఖలు చేశారు. ఆ అఫిడవిట్లో చెప్పింది ఏమిటంటే, పాకిస్తాను ఇండియాను అధిక సుంకాలు వేస్తాము, అధిక సుంకాలు వేసేదానికి మీరు పాల్పడుతున్నారు, మీరు తక్షణం యుద్ధం విరమించకపోతే మీ దేశంలో ఏవైతే సరుకులు మాకు వస్తాయో చాలా విపరీతంగా సుంకాలు వేయబోతున్నాం అనేసి బెదిరించాము. దాంతో యుద్ధం ఆగిపోయింది. ఆ రకంగా ట్రంప్ యొక్క బెదిరింపులు లేదా ట్రంప్ యొక్క ప్రకటనలు మీరు చూస్తున్నారు. ట్రంప్ ప్రకటనలు యుద్ధాలను ఆపుతున్నాయనేటువంటిది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కోర్టు వేశారు. ఈరోజు కోర్టు అది చెల్లదు, అసలు ట్రంప్ ఈ రకంగా సుంకాలు పెంచడం సరైనది కాదని చెప్పేసింది. అవును. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, మోడీ గారు ఇది కూడా చెప్తే ఆపరేషన్ సింధూర్ పవిత్ర లక్ష్యాన్ని ఏ రకంగా వ్యాపార సుంకాల కోసం తాకట్టు పెట్టినారనేది బయటకు వస్తుంది కదా. అంటే మీరు ఒక పవిత్రమైన లక్ష్యం అది, మన దేశ పౌరుల్ని అన్యాయంగా చంపినటువంటి వాళ్ళను మేము శిక్షిస్తాము, దానికోసం మేము గుణపాఠం చెప్తామని గొప్ప విషయం కోసం మీరు పోరాడుతూ చివరికి వ్యాపార సుంకాల దగ్గరకు వచ్చేపాటికి లొంగిపోయినారు అనేటువంటిది ట్రంప్ అడ్మిషన్ చెప్పడమే కాదా, కోర్టులో అఫిడవిట్ కూడా వేశారు అంటే అది ఎంత తలవంపులండి మనకు. ఈరోజు మన గవర్నమెంట్ చెప్తున్నది అబ్బాయి అదేం లేదు, మన గవర్నమెంట్ చెప్పడం కాదు కదా. అమెరికా వాడు ఎవడైతే మొదట ప్రకటించాడో ఇదిగో యుద్ధం ఆగిపోబోతుందని వాడు చెప్తున్నాడు. ఇది ఇక దాన్ని మీరు అవినీతికి వ్యతిరేకంగా మేము పనిచేస్తాం. గఫూర్ గారు విత్ డ్యూ రెస్పెక్ట్స్, అంటే నేను మీతో ఏకీభవించలేకపోతున్నా, డిఫర్ అవుతున్నా. ఎందుకంటే అక్కడ డొనాల్డ్ ట్రంప్ అనే అమెరికా అధ్యక్షుడు పిచ్చి పట్టినట్టు చేస్తున్నాడు, ఏవేవో చేస్తున్నాడు. చివరికి మన పిల్లలకు వీసాలు ఆపేశాడు. చాలా రోజు చూస్తున్నాం. ఇక దాని గురించి మనం ట్రంప్ గురించి మాట్లాడచ్చా చాలా ఉంది. కానీ అయితే తను ఈ టారిఫ్స్ల గురించి ఇష్టం వచ్చినట్టు చైనా మీద, రష్యా మీద, ఇండియా మీద, ఆ దేశం మీద, ఈ దేశం ఇష్టం వచ్చినట్టు వేసుకుంటూ దాన్ని సమర్థించుకోవడం కోసం కింది కోర్టు కొట్టేస్తే ఆయన దీన్ని పై కోర్టులో ఇప్పుడు మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఈ సీజ్ ఫైర్ మేమే చేసాము, టారిఫ్ని అడ్డం పెట్టుకొని ఆఫ్టర్ యుఎస్ కోర్ట్ రిజెక్ట్స్ ట్రంప్ అడ్మిన్స్ సీజ్ ఫైర్ ఆర్గ్యుమెంట్, ఇండియా రీట్రేట్స్, మేము దీన్ని అడ్డం పెట్టుకొని మేము సీజ్ ఫైర్ కూడా చేశాము, ఇండియాని దారిలోకి తెచ్చామని వీళ్ళు వేశారు. మన దేశం చెప్పింది నో టాక్స్ విత్ యుఎస్ ఆన్ ట్రేడ్ ఆర్ టారిఫ్ డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్. అంటే ఇక్కడ మన దేశాన్ని మనం నమ్మాలనా,
వాడెవడో అక్కడ ఏదో వేసుకున్నాడు, వాడి కోర్టులో వాడు వేసుకుంటే వాడిని ఎలా నమ్ముతాం సార్? ఐఎమ్ సారీ, నేను ఎప్పుడు మిమ్మల్ని డిఫర్ అవ్వను, కానీ ఈ విషయంలో ఐ డిఫర్. గివ్ రెస్పెక్ట్ టు యూ, ప్లీజ్. మీరు డిఫర్ కావడానికి మీకు హక్కు ఉంది, తప్పలేదు. నేను చెప్పేది మీరు అంగీకరించాలని నేను చెప్పడం లేదు. నేను చెప్పేది ఏమిటంటే ఆపరేషన్